హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొబైల్లో MS ఎక్సెల్ ఎలా చేయాలనేది నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్దాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఏం చేయాలని అర్థమవుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళాక సెర్చ్ బటన్ ప్రెస్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళాక ఏం చేస్తాను, నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ, అందుకని ఓపెన్ చేస్తున్నాను. నేను కూడా మీరు ఇన్స్టాల్ చేసాక ఓపెన్ చేయండి. ఇవన్నీ ప్రజెంటేషన్స్ చేశాను నేను, అది కాదు. కానీ ఇప్పుడు మనం ఏమైనా చేయాలనుకుంటే ప్లస్ బటన్ నొక్కాక ఎక్సెల్ నొక్కండి, తర్వాత బ్లాంక్ బుక్ నొక్కండి. ఇప్పుడు ఎక్సెల్ గురించి చూడండి. ఇప్పుడు చేయబోతున్నాను ఎక్సెల్ అంటే ఇప్పుడు ఎస్ఎన్ అంటే నెంబర్స్ అలాగా అంటే మనం ఏదైనా సెల్ ఎంచుకుంటే డబుల్ క్లిక్ చేయండి, ఇలాగా కీబోర్డ్ వచ్చేస్తుంది. వన్ కొట్టి ఇది నొక్కని కిందకి వెళ్ళిపోతుంది, ఇది నొక్కితే పక్కకు వెళ్తుంది, ఇది నొక్కితే ఇటు వస్తుంది. ఇలా సరే అండి. నెక్స్ట్ సెల్లో 2 అని కొట్టారా, 2 అని కొట్టాక మళ్ళీ ఫస్ట్ సెల్ టెస్ట్ చేసి ఫస్ట్ సెకండ్ పెట్టి ఇంకా ఫిల్ అని వస్తుంది చూడండి. ఇక్కడ ఆప్షన్ ఫిల్ నొక్కాక మీరు ఎనీ నెంబర్స్ ఇలా ఫిల్ అయిపోతాయి ఫుల్గా. నాకు అన్ని నేమ్స్ వద్దు, ఎక్కువైపోయిన నెంబర్స్ అంటే నా 2 నేమ్స్తో చేయబోతున్నా, అందుకని క్లియర్ కొట్టండి, ఇలాగా పెట్టేసి ఈజీగా. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఏమని కూడా చేద్దామంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అన్నాం. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇప్పుడు మనకి అది ప్లేస్ సరిపోలేదు అనుకొని ఇలా పెట్టేసుకోవచ్చు, ఈజీగా స్పేస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైనా పెట్టుకుందామంటే ఫస్ట్ నేమ్ హర్షిత, ఎనీ నేమ్ తీసుకోండి, హర్షిత అని పెడదాం. HARSHITHA హర్షిత. తర్వాత మనం సెకండ్ నేమ్ ఏం తీసుకుందామంటే సెకండ్ నేమ్ ఈజ్ గిరిజ. గిరిజ. తర్వాత ఏంటి, ఇక్కడ తీసుకుని DOB అని పెట్టుకున్నాం. DOB అంటే డేట్ ఆఫ్ బర్త్. DOB డేట్ ఆఫ్ బర్త్. హర్షిత్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్గా ఎనీ తీసుకోండి, మీకు తెలుసు అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ అవి అదే మీకు తెలిస్తే అసలు ఎందుకు ఇవ్వండి, తెలియకపోతే ఏదో ఒకటి ఇచ్చేయండి. నాకు తెలియదు కాబట్టి వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇస్తున్నా. నెక్స్ట్ బటన్ నొక్కి నెక్స్ట్ నా సైడ్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఏమని పెట్టుకుందామంటే పెయిడ్ ఫీజ్ అని పెట్టుకుందాం. పెయిడ్ ఫీజ్ ఫీ. తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి ఏం పెట్టినాం, పెండింగ్ ఫీ తీసుకున్నాం.
పెండింగ్ ఫీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ఏం తీసుకుందామంటే టోటల్ ఫీ తీసుకుందాం. టోటల్ ఫీ పేడ్ ఎంత చేసిందంటే 10,000 అనుకోండి. దీనంతా 15,000 పే చేసింది అనుకోండి. 15,000 ఇంకా టోటల్ ఫీజు ఇచ్చుకుందాం. 21,000 అని ఇద్దాం. సపోజ్ 21,000. ఇదిగోండి ఆటో ఫిల్ చేయొచ్చు ఇలా మనం ఇలా ఈ సెల్ ఎంచుకుని దాన్ని ఇలా ఫిల్ చేయగానే ఫిల్ అని వస్తుంది. ఫిల్ కొట్టి ఇలా ఇక్కడ పెట్టామంటే ఆటో ఫిల్ అయిపోద్ది ఇలాగా. తర్వాత ఇక్కడ పెండింగ్ ఫీ అంటే 11,000 ఇచ్చేసుకున్నాం. 11,000 తర్వాత కింద ఇక్కడ ఎంత ఇచ్చుకుందామంటే 6,000 అని ఇద్దాం. 6,000. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టోటల్ అని ఇద్దాం. టోటల్ నిజంగానే ఇక్కడ ఈ సెల్ ఎంచుకుని ఎఫెక్ట్స్ కొట్టామంటే ఇక్కడ సమ్మన్ ఉంది, సమ్ నొక్కగానే వస్తుంది. ఇలా డ్రాగ్ చేసి ఇలాగా మనకు కావాల్సిన వరకు నొక్కి అక్కడ ఆ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్. ఇలా ఎంచుకున్నాక 10 ఇక్కడ ఈ బటన్ ఇలా పట్టుకుని ఇలా అంటే డ్రాగ్ చేసి రైట్ కొట్టండి. టోటల్ వచ్చేసింది కదా అమౌంట్. ఇప్పుడు పెండింగ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎంచుకుని ఎఫెక్ట్స్ కొట్టి సమ్ కొట్టారు కదా ఫ్రెండ్స్. 11 రెండింటిని ఇలా మళ్ళీ ఇలా అంగే చేస్తే బాగా మళ్ళీ రైట్ కొట్టామంటే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎంచుకుని ఎఫెక్ట్స్ కొట్టి సమ్ చేస్తే ఇలా డ్రాగ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, రైట్ కొడితే ఆన్ సమ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. దీన్ని కొంచెం కలర్స్ అవి చేంజ్ చేసి నాకు ఇలా నచ్చలేదు ఫ్రెండ్స్. నచ్చలేదు అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఇలాగా ఏం చేస్తారంటే ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బటన్ నొక్కి మీరు ఏం చేస్తారు ఇలా పెట్టుకోండి. బోల్ట్ అవుతుంది లెటర్స్ అంతా బోల్డ్స్. నాకు బోర్డర్స్ కావాలి, థిక్నెస్గా లేదని బోర్డర్స్ పెట్టుకున్నాం కదా. కాకపోతే ఇది పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇంత 16 పెట్టుకున్నాం. నాకు ఆ సైజ్ తక్కువగా ఉందని ఇంత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగే సైజ్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఫిల్ కలర్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు ఏదైనా నచ్చింది అనుకో. నాకు ఇప్పుడు ఏ కలర్ కావాలంటే ఎల్లో కావాలి ఫ్రెండ్స్. నాకు ఈ కలర్ నచ్చలా అని మళ్ళీ అందులోకి వెళ్ళి ఇక్కడ నో ఫిల్ అని కొట్టే క్లియర్ అయిపోతుంది కలర్ అంతా. ఇక్కడ నుంచి నాకు ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ దాకా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకుని తర్వాత ఫిల్ కలర్ అని నొక్కి ఎల్లో కలర్ కావాలి నాకు. ఎల్లో కలర్ అలా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఫాంట్ కలర్ అంటే లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటి కలర్ మార్చడానికి నాకు రెడ్ కావాలి. ఇప్పుడు ఫాంట్ కలర్ ఇలా ఫ్రెండ్స్ మార్చేసుకోవచ్చు. నాకు అక్కడ అలా నచ్చలేదు, లెటర్స్ మధ్యలో ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే. లెటర్స్ నేమ్స్ అన్నీ ఇలా మధ్యలోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఫార్మాట్ సెల్ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా నేను క్లియర్ చేసి నాకు ఈ సైజ్ నచ్చలా. 30 అని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 30 అని పెట్టుకుంటే ఫ్రెండ్స్ అలా పెరిగిపోతుంది ఫ్రెండ్స్ సైజు. నాకు కోలం వైట్ కూలర్ కావాలి అంటే 30 పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇలా రైట్ కుట్టామంటే ఫ్రెండ్స్ ఓకే అయిపోతుంది.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇంకొక లింక్ ఇక్కడ సైజ్ పెంచేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో 28 పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెంబర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుని ఇలా సైజ్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ ఈజీగా. తర్వాత దీన్ని కూడా ఇలా కొంచెం ఇచ్చుకోండి ఫ్రెండ్స్. గ్యాప్ స్పేస్. నాకు ఎంతైనా సరే స్పేస్ ఇచ్చుకొని ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ ఈజీగా. ఎక్సెల్ అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలాగ మీరు ఎక్సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా ఎక్సెల్ చేయటం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకొని నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీన్ని ఆఖరిగా సేవ్ యాజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సేవ్ యాజ్ ఇలా ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సేవ్ యాజ్ చేసాం. దిస్ డివైస్ డాక్యుమెంట్స్ ఇంకా సేవ్ యాజ్ అయిపోయినట్టు. సేవ్ అని కొట్టాం కదా ఫ్రెండ్స్. సేవ్ ఫ్రెండ్స్. అలా రాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ నొక్కి ఇలాగా మళ్ళీ డివైస్ డాక్యుమెంట్స్ బుక్ 6 ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం అంతా ఇప్పుడు మనం ఇలా బయటకు వచ్చేయచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేయొచ్చు అని. MS ఎక్సెల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ప్రతి ఏ వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సీ యూ లేటర్ ఫ్రెండ్స్.